నిరుద్యోగ యువత తలపెట్టిన చలో సెక్రటేరియట్ నిరసన ప్రదర్శనకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడింది అనుకోవాలా? ఎస్, అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ నేను సచివాలయం ముందటనే ఉన్నాను. సో గేట్ నంబర్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. ఉదయం నుంచే నార్మల్గా లా అండ్ ఆర్డర్ పోలీసులే కాదు, స్పెషల్ టీము, టాస్క్ ఫోర్సు, అంతేకాదు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సెక్రటేరియట్ నుంచి 50 నుంచి 100 మీటర్స్ వరకు కూడా మోహరించున్నాయి. సో రెగ్యులర్గా ఉండే వాళ్ళకంటే మూడింతల పోలీసు బలగాలను పెంచిరనాలి. నిజంగా ఒకవేళ రాష్ట్రంలో తెల్లవారు నుంచే కూడా ఈ ముందస్తు అరెస్టులు, నిరుద్యోగులకు సంబంధించిన యువతను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ఉండేటువంటి స్టూడెంట్స్ని కావచ్చు, నిరుద్యోగ యువతను కావచ్చు, ఉదయం నుంచే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి, సొంత ఇల్లులు ఉంటాయి కొంతమందికి, అక్కడ లైబ్రరీస్లో స్టే చేసే అంటే లైబ్రరీస్లో ఉండే వాళ్ళు ఉంటారు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీల్లో నివసించే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా అంటే మెయిన్గా టీవీల ముందు ఎక్కువగా వచ్చి మాట్లాడే వాళ్ళు, అట్లాగే నిరుద్యోగ సమస్య గురించి ఎక్కువగా ఫైట్ చేసి వాళ్ళ గొంతుల్ని వాళ్ళ తరపున మాట్లాడేటువంటి అందరినీ కూడా ఈరోజు ముందస్తు అరెస్టులు అయితే చేశారు. సో ఉదయం నుంచే ఈ అరెస్టుల పరంపరనైతే కంటిన్యూ అవుతుందనేసి చెప్పాలి. అయితే నిరుద్యోగులు పిలుపు ఇవ్వగానే మరి పోలీసులకు ఎందుకు ఇంత భయం? సెక్యూరిటీని పెంచడం దీనికి రీజన్ అని చెప్పాలి. భయం అని మనం చెప్పుకోవడం కాదు. ఇక్కడ చూసుకుంటే పోలీసులు నార్మల్గా ఉండే వాళ్ళకంటే కూడా సో స్పెషల్ టీం కావచ్చు, హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు సెక్రటేరియట్ చుట్టుపక్కలనే ఉన్నారు. అంతేకాదు సెక్రటేరియట్ నుంచి సరౌండింగ్స్ 50 మీటర్స్ 100 మీటర్స్ వరకు కూడా 3 అంచెల భద్రత నడుమనైతే సెక్రటేరియట్స్ని ఈరోజు పెట్టారు. సో కంప్లీట్గా బ్యారిగేట్ని ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వరకు నేరుగా రావడానికి కంప్లీట్గా ఈ బ్యారిగేట్స్ని ఏర్పాటు చేసి, సో ఇవన్నిటిని కూడా దాటుకొని రావాలంటే కూడా ముందస్తుగా పోలీసులంతా కూడా సెక్రటేరియట్ సరౌండింగ్స్ అంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే మనకు సెక్రటేరియట్ వద్ద కనిపిస్తుంది. సో డీసీఎంలలో పోలీసులు ఉన్నారు. అట్లాగే మెయిన్ జంక్షన్స్ దగ్గర కూడా మనం పోలీసులు చూసుకుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండడం గగనం. అట్లాంటిది ఈరోజు సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీస్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఒక 10 మందికి పైగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ సెక్రటేరియట్ వద్ద ఉన్నటువంటి జంక్షన్ దగ్గర చూసుకుంటే కూడా పోలీసులు అందరూ కూడా ఎక్కువ శాతంలో ఉండాల్సిన దానికంటే కూడా 10 ఎక్కువ. రోజు ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటే ఎక్కువ, అట్లాంటిది ఇంతమంది పోలీసులు ఉండి ఇటు పక్కన నిరుద్యోగుల లాగా యువతలాగా కనిపించినప్పటికీ, నిరుద్యోగుల్లాగా ఎవరైనా కనిపించిన, విద్యార్థులు ఎవరైనా కనిపించిన, అంటే 20 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ లోపు వాళ్ళు బైక్స్ మీద వెళ్ళినా, ఆటోలలో వెళ్ళినా, ఇటువైపు గుండా నడుచుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళని అందరినీ కూడా ఆపి వాళ్ళు అసలు ఎక్కడ పోతున్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు వాళ్ళ ఐడి కార్డులలో వాళ్ళు స్టూడెంట్సా లేకపోతే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన వాళ్ళ అనేది మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తూ అయితే పంపిస్తున్నారు. అసలు నిరుద్యోగ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎస్పెషల్లీ నిరుద్యోగులనే టార్గెట్గా తీసుకొని, నిరుద్యోగులనే అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగ యువతకు గతంలో కొంత నోటిఫికేషన్స్ ఇచ్చినా, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చినా కొంత నిరాశతోటి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసుకొని ఓయూలోకి వెళ్ళడం కావచ్చు. రేవంత్ రెడ్డి, అప్పుడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓయూలోకి వెళ్ళి హామీలు ఇవ్వడం, భరోసాలు ఇవ్వడం, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామనేసి చెప్పారు. అంతేకాదు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 46 జీవో ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చిన సంవత్సరం లోపే రద్దు చేస్తామన్నారు. ఇవన్నీ హామీలకు నిజంగా నిరుద్యోగ యువత చాలా ఇంప్రెస్ అయ్యిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయేమో, మేము మారుతామేమో, మా భవిష్యత్తు బాగుంటుందేమో అని చాలా ఆశలు పెట్టుకున్నారు. కళల ప్రపంచాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతకు చూపించింది. అందుకే వాళ్ళు వాళ్ళ గ్రామాలు, ఊర్ల పొంటి తిరిగి బస్సు యాత్రలు కావచ్చు, లేదంటే నేరుగా ఇంటింటికి తిరిగి మరి కరపత్రాలను అందించి, అమ్మాయి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుందాం, ఖచ్చితంగా మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతుంది, ప్రజాపాలన అంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల పాలన అని ట్యాగ్ లైన్ తోటి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల భవిష్యత్ అనేది ఏదన్నా చేంజెస్ వస్తుందేమో అని చాలా ఆశలు పెట్టుకున్నారు. సో అదే రకంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ గ్రామాన తిరగడము, అక్కడ ఉన్నటువంటి
వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి తెలిసిన సన్నిహితులకు, సో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఊర్లలో ఎట్లుంటుందంటే రిలేషన్స్ లాగా మెయింటైన్ చేస్తూ అమ్మ, కాక, పెదనాన్న, తాతయ్య, అమ్మమ్మ ఇట్లా పిలుచుకుంటారు ఇంటి పక్కన వాళ్ళని కూడా. సో అట్లా ఊరూరా తిరిగి అందరికీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా చెప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది అనేసి ఒక భరోసాను నింపారు. సో ఇట్లాంటి నెపంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ని, వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, కరపత్రాలను అందించడం, అంటే రిజల్ట్కి వచ్చిన తర్వాత అట్లాగే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే టైంలో సో లెటర్స్ ఆఫర్ లెటర్స్ అందించడం కావచ్చు, ఇవన్నీ చాలా ఆర్భాటంగా చేసుకున్నారు. 60,000 ఉద్యోగాలను మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చాము, మరి ఎందుకు నిరుద్యోగులు ఈ విధంగా చేస్తున్నారంటూ చాలా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే మిగతా మంత్రులు కావచ్చు చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ నిరుద్యోగ యువత వీళ్ళు చెప్తున్నటువంటి మాటలను, అంటే అధికారంలోకి వచ్చినాక మాట మార్చి భరోసాలు అని పక్కన పెట్టి, హామీలను పక్కన పెట్టి వీరు ఆడుతున్నటువంటి నాటకాలను కావచ్చు పసిగట్టినటువంటి నిరుద్యోగ యువత నిజంగా గుర్రుగా ఉన్నారు. ఇంతేకాదు వాళ్ళు కొంత నోటిఫికేషన్స్ విషయంలో చాలా వరకు నిరుత్సాహంగానే ఉన్నారు. అంతేకాదు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో కూడా గ్రూప్ 1 విషయానికే వద్దాం, కాస్త పోస్ట్పోన్ చేయమని అడిగింది. సో అప్పుడు కూడా నిరుద్యోగ యువత మీద నిజంగా చాలా గరమైంది గవర్నమెంట్. సో అశోక్ నగర్లో మనం చూసాము, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అశోక్ నగర్ ఏరియాని కూడా మొత్తం కట్టడి చేసిండ్రు, మొత్తం పోలీస్ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. నిజంగా పోలీస్ పాలన లేదంటే ప్రజాపాలన అర్థం కానటువంటి సిచ్యువేషన్ని అశోక్ నగర్లో క్రియేట్ చేసిర్రు. ఏ నిరుద్యోగ యువత లైబ్రరీస్కి వెళ్ళి, స్టడీ హాల్స్కి వెళ్ళి చదువుకున్నా, లేకపోతే బయటికి వచ్చినా అక్కడికక్కడనే నిర్బంధించడమే కాకుండా బయటికి వచ్చి నినాదాలు చేయడం, నిరసన తెలిపిన వాళ్ళని మాత్రం సో అరెస్ట్లు చేయడమే కాదు, లాఠీ ఛార్జీలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఈ ఎన్ఎల్ మీడియా ద్వారా చూయించాము. సో నిజంగా నిరుద్యోగ యువత చాలా సఫర్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఏవి మా ఉద్యోగాలని ప్రశ్నించడానికి లేదు, నోటిఫికేషన్స్ ఎక్కడున్నాయని ప్రశ్నించడానికి సో నోరెత్తి ప్రశ్నిస్తే అరెస్ట్లు లేదంటే లాఠీ ఛార్జీలు, ఇట్లాంటివన్నీ చూసి విసిగెత్తినటువంటి నిరుద్యోగ యువత ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళకి సంబంధించిన నిరుద్యోగ భృతి కావచ్చు, 46 జీవో రద్దు కావచ్చు, ఇంకా దాంతోపాటు ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్స్ వేయాలి, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి పాత గవర్నమెంట్ హయాంలో ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలని మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఈ మాటలన్నీ నమ్మడానికే లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం తప్ప వీళ్ళు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో మొత్తము ఎస్సీ ఎస్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్లకు కంప్లీట్గా లాస్ అయ్యాము. సో గత ప్రభుత్వం తలపెట్టినటువంటి జీవోను రద్దు చేస్తూ వీళ్ళు కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జీవోను తెర మీదకి రావడంతో నిజంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల లాస్ అయ్యారనేసి కూడా వీళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంతేకాదు ఎన్ని రోజులు ఇలా పోలీసు బలంతో నిరుద్యోగులను అణిచివేస్తారంటూ కూడా వీళ్ళు ఎక్కడికక్కడ పోలీసులను కావచ్చు లేదంటే వాళ్ళ వరకు వచ్చిన అధికారులను కావచ్చు అరెస్ట్ చేస్తున్నారు. సో ప్రజాపాలన మరి లేదంటే పోలీస్ పాలన అర్థం కావట్లేదు. ఈరోజు ఎస్పెషల్లీ ఉదయం నుంచే నిరుద్యోగులు తలపెట్టినటువంటి సెక్రటేరియట్ ముట్టడికి ఎస్పెషల్లీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సో పెద్దలు కావచ్చు, అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సిటీలో ఉన్నటువంటి కొన్ని పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి వచ్చారు. సో అటెండ్ అయ్యే విషయంలో ఇక్కడ నిరుద్యోగ యువత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎక్కడ ఈ పార్టీ పెద్దలను కలిసి వాళ్ళకు వివరిస్తారో, ఎక్కడ ఇజ్జత్ పోతుందో అనేసి కూడా కొంత గవర్నమెంట్ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడినట్టు తెలుస్తుంది. అందుకే పోలీసులు బలగాలను కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించారు. అశోక్ నగర్ అట్లాగే ఓయూ క్యాంపస్, దాంతోపాటు ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం కింద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ, ఇక ఇటువైపు వస్తే కూడా ఇటు అంబేద్కర్ అంటే అమీర్పేట్ సైడ్ ఏరియాస్ కావచ్చు ఎక్కువగా నిరుద్యోగ యువత ఉంటుంది. అట్లాగే దిల్షుక్నగర్ ఏరియాలో, ఈ ఏరియాలో స్టడీ సర్కిల్స్ ఎక్కువగా ఉండే ఏరియాలను కట్టడి చేసింది, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్లను చేసింది. ఎక్కడ పార్టీ పెద్దలను కలిసి ఈ నిరుద్యోగ యువత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కావచ్చు, వాళ్ళు అంటే కొత్త నోటిఫికేషన్స్ విషయంలో
వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయాలను ఎక్కడ పార్టీ పెద్దలకు అడ్డుకొని చెప్పడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మంత్రులు కావచ్చు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ తీరు, అట్లాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎక్కడ చెప్పుకుంటారో అనేసి భయంతోనే ఈరోజు ఉదయం నుంచి కూడా నిరుద్యోగులను ఇళ్లల నుంచి, అంటే వాళ్ళు రెంటింట్లలో ఉంటారు, లేదంటే స్టడీ హాల్స్కి నియర్ బై ఉన్నటువంటి పేయింగ్ గెస్ట్ లాగా కొంతమంది ఉంటుంటారు, లైబ్రరీస్కి నియర్ బై ఉన్నటువంటి ఇళ్లలో రెంట్కుంటారు. సో వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి వెళ్ళి అసలు క్వశ్చన్ అడిగితే ఆన్సరింగ్ లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసి నిరుద్యోగులు గలమెత్తితే ఎందుకు ఏంటి అన్న సమాధానం చెప్పకుండా వాళ్ళని తీసుకుపోయి ఓయూపీఎస్లో కావచ్చు, నియర్ బై పిఎస్లలో కూడా, అంటే చిక్కడపల్లి పిఎస్లో కావచ్చు, ఇక్కడ నిరుద్యోగ యువతకు సంబంధించిన గలమెత్తి మాట్లాడే వాళ్ళని కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులను కావచ్చు, కొంతమంది నిరుద్యోగులను కావచ్చు అరెస్ట్ చేసి కూర్చోబెట్టి, సో వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేశారో కూడా వీళ్ళకి చెప్పట్లేదు. అసలు నిజంగా నిరుద్యోగ యువతను అరెస్ట్ చేసే టైంలో ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, అట్లాగే ఎట్లా వాళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నా కనీసం ఉండాలి. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ అరెస్ట్ ఎందుకో చేస్తారో చెప్పరు, ఎక్కడున్నారో తెలుసుకొని సడన్ అటాక్స్ చేయడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి నేరుగా పిఎస్లలో కూర్చోబెట్టుడు. అంటే వాళ్ళ టైం కిల్లింగ్తో పాటు వాళ్ళని భయభ్రాంతులు చేయడంతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళ గురించి అందరూ కూడా చాలా తప్పుగా మాట్లాడేటువంటి పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన తీసుకొచ్చింది తెర మీదకి అనేసి చెప్పాలి. సో నిరుద్యోగులందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేసిరు. అంతేకాదు సెక్రటేరియట్ సరౌండింగ్సే కాదు, ఎక్కడ ఏ చౌరస్తా దగ్గర చూసినా కూడా ఈరోజు ఉండాల్సిన పోలీస్ కంటే 10 పోలీసులు ఎక్కువగానే ఉన్నారు చెప్పొచ్చు. సిటీ అంతా కూడా పోలీసుల పాలనగానే ఈరోజు నడుస్తుంది. మరి నిరుద్యోగ యువత సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత భయం? అంటే నిజంగా నోటిఫికేషన్స్ వాళ్ళు అడిగినట్టు, లేదంటే వీళ్ళు హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్స్ ఇస్తే ఇంత బాధ ఉండదు, ఉద్యోగాలను కూడా సరిపడా ఫుల్ఫిల్ చేస్తే ఇంత భయం ఎందుకు? అవన్నిటినీ కూడా అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి హామీలు, భరోసాలన్నీ కూడా తుంగలో దొక్కి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎక్కడ ఈరోజు వచ్చినటువంటి సిటీకి వచ్చినటువంటి పార్టీ పెద్దలకు నిరుద్యోగ యువత ఎక్కడ వివరిస్తుందో, ఎక్కడ వాళ్ళ గోడును చెప్పుకుంటుందో అన్న భయం ఒక్కటి మాత్రం ఈరోజు పార్టీ అధికారుల్లో ఉంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు అంటే కావచ్చు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 100 మీటర్స్ 50 మీటర్స్ దగ్గర ఇక్కడ వరకు కూడా నిరుద్యోగులు రాకుండా చాలా వరకు కట్టడి చేసిన సిచ్యువేషన్ అయితే మనకి కళ్ళకు గట్టినట్టుగా అనిపిస్తుంది. సెక్రటేరియట్ ఈస్ట్ గేట్ వద్ద ఉన్నాము. ప్రతి గేట్ ఎంట్రన్స్ వద్ద ఈ రకంగానే పోలీసులు ఉన్నారు. ఇక్కడే కాదు, ఈ నియర్ బై సెక్రటేరియట్ 50-100 మీటర్స్ వద్ద చాలా భారీగా కూడా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముందర అరెస్ట్లే కావడం కాదు, ఇక్కడ సరౌండింగ్స్ ఎక్కడ ఏ ఇద్దరు కనిపించినా యువత వాళ్ళని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఎక్కడ పోతురు ఏంటి ఐడి కార్డులు చూపి మనకి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిజంగా ఎప్పుడు ఉండే కంటే కూడా 10 పోలీసు బలగాన్ని పెంచారు. మరి ఇది ప్రజాపాలన, పోలీస్ పాలన, ప్రభుత్వమే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.